తర్వాత తెలివి కలిగినటువంటి వారు విధవరాలి యొక్క ఆశీర్వాదం తీసుకోరు. ఎందుకల్లా అశుభం ఎవరైనా అంటే ఒక విధవరాలైనటువంటి స్త్రీ భర్త చనిపోయిన ఎదురుగా వస్తే ఆ పని జరగదు. రాసింది స్కంద పురాణంలో రాసింది. ఉంటే సహోదరులు ఎవరైనా చెక్ చేసుకోవచ్చు. స్కంద పురాణం, బ్రహ్మకాండం, ధర్మారణ్య మహత్యం 7వ అధ్యాయం 50-51 శ్లోకాలు. ఇక్కడ ఏమని ఉంటుందంటే, అమంగళములు అన్నిటికంటే విధవరాలు ఇంకా అమంగళమైనది. మనం ఒక పని నిమిత్తం వెళుతున్నప్పుడు దారిలో విధవరాలు మనకు ఎదురుపడినచో అశుభం జరుగుతుంది. మనం ఏ పని నిమిత్తం బయటికి వెళుతున్నామో వితంతువు ఎదురుగా వస్తే ఆ పని జరగదు. రాసింది స్కంద పురాణంలో రాసింది. అమంగళం అని అంటే ఏంది? అశుభం జరిగింది. అశుభాలు అన్నింటిలో కల్లా అశుభం ఎవరైనా అంటే ఒక విధవరాలైనటువంటి స్త్రీ, భర్త చనిపోయినటువంటి స్త్రీ అని చెప్పి స్కంద పురాణంలో రాసింది. తర్వాత తెలివి కలిగినటువంటి వారు విధవరాలి యొక్క ఆశీర్వాదం తీసుకోరు. ఎందుకంటే విధవరాలి యొక్క ఆశీస్సులు పాము విషంతో సమానం. వితంతువు చేతి అన్నం తినకూడదు. అంటే భర్త చనిపోయినటువంటి విధవరాలి యొక్క ఆశీస్సులు మనం తీసుకోకూడదంట. తల్లి దగ్గర బిడ్డ మాత్రం తీసుకోవచ్చు. అది రాసి ఉంది ఇక్కడ. తల్లి దగ్గర తన బిడ్డ తీసుకోవచ్చు, కానీ ఇంకా మిగతా వాళ్ళు తీసుకోకూడదు. అలా తీసుకుంటే మాత్రం ఆ ఆశీస్సులు ఎలా ఉంటాయంటే పాము విషంతో సమానం అంట. అంటే మనకి అపాయం అనమాట. తర్వాత వితంతువు చేతి అన్నం తినకూడదు. ఆవిడ అన్నం పెట్టిందంటే అది నువ్వు తీసుకోకూడదు. బ్రహ్మవైవర్త పురాణం ప్రకృతి కాండం 30వ అధ్యాయం 45-46 శ్లోకాలు కనుక మనం చూస్తే, సంతానము లేక విధవ అయిన స్త్రీ అన్నము కానీ లేక ఋతుస్నాత అయిన స్త్రీ చేతి అన్నం కానీ తిన్నవారు సలసల మరుగుచున్న లోహకుండమన నరకమున 100 సంవత్సరాలు ఉంటారంట. ఆ తర్వాత 7 జన్మలు చాకలిగాను 7 జన్మలు కుమ్మరిగాను, ఆ జన్మల్లో అతడు శరీర గాయములతో బాధపడుచు దరిద్రుడగును. ఇలా పుట్టి ఎవరంట వీళ్ళు? సంతానం లేకుండా విధవరాలు. అంటే సంతానం పుట్టకముందే భర్త చనిపోతే అలాంటి స్త్రీ ఎవరైతే ఉంటారో ఆమె అన్నం మనం తినకూడదు. అన్నం తిన్నావు అని అంటే ఉందండి. ఇక్కడ రజక అనే పదం సాంస్క్రిట్లో వాడతారు అనుకుంటా. ఇక్కడ ఇది అవీరాన్నం అంటే సంతానం లేకుండానే భర్త చనిపోయినటువంటి స్త్రీ అనమాట. నాకు ఇక్కడ ఇంకో డౌట్ ఏంటంటే సార్, ఆడబిడ్డ అంటే సుమంగలిగా గాజులు పట్టుచీర నీట్గా ధరించుకున్నట్టు కనిపిస్తుంది. కానీ ఆదివారం రాగానే క్రిస్టియన్ సోదరిని నేను ఎక్స్పెషల్గా చెప్తున్నా, ఆడవాళ్ళ గురించి, తెల్ల చీర ధరించుకొని బొట్టు లేకుండా జుట్టు వదిలేసో కట్టుకోనో కొంతమంది ఉంటారు. అది ఎంతవరకు మీకు అంటే గ్రంథాల్లో అలా అలంకరించుకొని ఉండాలి ఆడపిల్లలు అని చెప్పారా? ఎక్స్పెషల్లీ బాప్తిజం పొందిన స్త్రీలైతే ఆ రోజు బ్లాక్ గ్రేప్స్ను ఆ మన్న లాంటి పదార్థాన్ని ఇచ్చేదాన్ని ఏమంటారు, అది బల్ల, అది ఖచ్చితంగా తెల్ల దుస్తులలోనే ధరించాలి. సో ఒక ఆడబిడ్డని తెల్ల దుస్తులలో చూడటం, భర్త చనిపోయిన వాళ్ళని కొంతమంది డాష్ మోపి అని అంటారు, ముండమోస్తున్నాము అట్లా అంటున్నారు. అది నేను వాడటం తప్పు అని అంటే క్షమించాలి. బట్ ఒక ఆడపిల్లని అలా చూడటం అది ఎంతవరకు కరెక్ట్? దాని గురించి లేఖనాలు ఏమైనా చెప్తున్నాయా, లేదా పాస్టర్లు కల్పించిన? లేదండి. అక్కడ ఏంటంటే విషయం ఏంటంటే బైబిల్లో మితంగా వస్త్రాలు ధరించమని ఉంటుంది ఒకటి. తర్వాత వీళ్ళు కొంతమంది కొన్ని డినామినేషన్లు ఉన్నాయి మామూలుగా, పెంతుకోస్తని ఇలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళు